హే యానిమే లవర్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ యానిమే క్రాస్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం. డెత్ నోట్ అండ్ సోలో లెవెలింగ్. డెత్ నోట్ యొక్క మెయిన్ ప్రొటాగనిస్ట్ లైట్ యాగమి అండ్ సోలో లెవెలింగ్ యొక్క మెయిన్ ప్రొటాగనిస్ట్ సంగ్ జిన్బు. లైట్ యాగమి డెత్ నోట్ని యూజ్ చేయగలుగుతాడు అనమాట. తను డెత్ నోట్ని యూజ్ చేసి ఎవరినైనా సరే ఈజీగా కిల్ చేయగలుగుతాడు. అతని పేరు అండ్ అతని యొక్క ఫేస్ తెలిస్తే చాలు లైట్ యాగమి డెత్ నోట్ని యూజ్ చేసి ఎవరినైనా సరే కిల్ చేయగలుగుతాడు. అండ్ ఇక సోలో లెవెలింగ్ విషయానికి వస్తే మన సంగ్ జిన్వు ఒక షాడో మోన్. తన యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ అనేవి హ్యూమన్ లెవెల్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గాడ్ లెవెల్లో ఉంటాయి. ఈవెన్ పవర్ఫుల్ మోనార్క్స్ అండ్ రూలర్స్ కూడా మన సంగ్ జిన్వు ముందు బచ్చగలనే చెప్పాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, లైట్ యాగమి తన డెత్ నోట్ని యూజ్ చేసుకుని సంగ్ జిన్వుని కిల్ చేయగలడా? నాకు ఈ డౌట్ ఎప్పుడు వచ్చిందంటే, నేను రీసెంట్గా యూట్యూబ్ని స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక కమ్యూనిటీ పోల్ చూశాను. అందులో హూ ఈజ్ స్ట్రాంగెస్ట్ అనే క్వశ్చన్ అడిగి ఒక 4 క్యారెక్టర్స్ నేమ్స్ అయితే ఇచ్చారు. వాటిలో సంగ్ జిన్వు అండ్ లైట్ యాగమి కూడా ఉన్నారు. అయితే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, లైట్ యాగమి దగ్గర డెత్ నోట్ ఉంది కదా, అండ్ సంగ్ జిన్వు ఒక హ్యూమన్. సో లైట్ యాగమి తన డెత్ నోట్ని యూజ్ చేసి సంగ్ జిన్వుని కిల్ చేయగలడా? సో వెంటనే నేను దీని మీద రీసెర్చ్ చేశాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఆ విషయం పైన ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను గైస్. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే క్రాస్ ఓవర్స్ని ఇప్పటికే మన ఛానల్లో నేను చాలా అప్లోడ్ చేశాను. మీరు కనుక వాటిని చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక ట్రూ యానిమే లవర్ అయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ యానిమే వీడియోస్ అయితే నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అసలు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ డెత్ నోట్ అంటే ఏంటి, అసలు దాని యొక్క ఆరిజిన్ ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డెత్ నోట్ అనేది ఈ భూప్రపంచానికి సంబంధించింది కాదు, ఇది షినిగామి వరల్డ్కి సంబంధించింది. షినిగామీస్ ఈ డెత్ నోట్ని యూజ్ చేసి హ్యూమన్స్ని కిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు హ్యూమన్స్ని కిల్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఒక షినిగామికి వచ్చిన ఒక క్రేజీ ఐడియా వల్ల ఈ డెత్ నోట్ అనేది భూమి మీదకి వచ్చి మన లైట్ యాగమికి దొరుకుతుంది. లైట్ యాగమి ఫస్ట్ టైం ఈ డెత్ నోట్ని ఒక గుడ్ పర్పస్కి యూజ్ చేస్తాడు. బట్ రాను రాను తను కరప్ట్ అయిపోవడం వల్ల తను డెత్ నోట్ని రాంగ్గా యూజ్ చేస్తాడు. అయితే అది వేరే విషయం. అయితే అసలు ఈ డెత్ నోట్ అనేది ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా కిల్ చేయదు. దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైట్ యాగమి ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఈ డెత్ నోట్ని యూజ్ చేసి ఒక పర్సన్ని కిల్ చేయగలుగుతాడు. అయితే ఆ కండిషన్స్ ఏంటో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఈ డెత్ నోట్కి చాలా కండిషన్సే ఉన్నాయి, బట్ వాటిలో కొన్ని మేజర్ కండిషన్స్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఓన్లీ హ్యూమన్స్ క్యాన్ బీ కిల్డ్. ఈ డెత్ నోట్ని యూజ్ చేసి లైట్ యాగమి కేవలం మనుషుల్ని మాత్రమే కిల్ చేయగలడు. ఈవెన్ షినిగామీస్ని కూడా కిల్ చేయలేడు. ఎందుకంటే ఈ డెత్ నోట్ యొక్క లెవెల్ అనేది కేవలం హ్యూమన్స్ వరకు మాత్రమే పరిమితం చేయబడింది. అండ్ హ్యూమన్స్ కంటే హై లెవెల్స్ లైక్ ఏంజిల్స్ కావచ్చు, డీమన్స్ కావచ్చు, లేదా షినిగామీస్ కావచ్చు, గాడ్ లెవెల్ ఎంటిటీస్, వీళ్ళెవరిని కూడా ఈ డెత్ నోట్ని యూజ్ చేసి కిల్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఈ డెత్ నోట్ యొక్క ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఈ డెత్ నోట్ని యూజ్ చేసుకుని కేవలం హ్యూమన్స్ని మాత్రమే కిల్ చేయగలుగుతారు. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి ద ట్రూ ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్. ఈ డెత్ నోట్ని యూజ్ చేసి ఒక వ్యక్తిని కిల్ చేయాలి అంటే అతని యొక్క ట్రూ ఐడెంటిటీ లైట్ యాగమికి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది క్యారెక్టర్స్ వాళ్ళ యొక్క ఫేక్ ఐడెంటిటీస్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనకేంటంటే మన లైట్ యాగమి వాళ్ళ యొక్క ట్రూ ఐడెంటిటీ తెలిస్తేనే వాళ్ళని ఈ డెత్ నోట్ యూజ్ చేసి కిల్ చేయగలుగుతాడు. బట్ ఇక్కడ మన లైట్ యాగమికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తను షినిగామి ఐస్ని యూజ్ చేసి వాళ్ళ యొక్క ట్రూ ఐడెంటిటీని కనిపెట్టగలుగుతాడు. ఇది మనోడుకున్న ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి టైం లిమిట్. ఈ డెత్ నోట్లో ఒక వ్యక్తి పేరు రాయగానే వితిన్ 40 సెకండ్స్లో అతని డెత్కి సంబంధించిన కాజ్ కూడా రాయాలి. లేకపోతే 40 సెకండ్స్ తర్వాత ఆ వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. ఈ టైం లిమిట్ అనేది దీనికి ఉన్న కండిషన్ అనమాట. సో ఈ 40 సెకండ్స్ లోపు కనుక లైట్ యాగమి ఆ డెత్ యొక్క కాజ్ రాయగలిగితే తను ఏ కాజ్తో చనిపోవాలని లైట్ యాగమి రాశాడో అదే కాజ్తో అతను చనిపోతాడు. అండ్ ఫోర్త్ కండిషన్ వచ్చేసరికి షినిగామి ఐస్. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఈ షినిగామి ఐస్ని యూజ్ చేసి లైట్ యాగమి తను ఎవరినైతే కిల్ చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని డిటెక్ట్ చేయగలుగుతాడు. బట్ ఈ షినిగామి ఐస్ని యూజ్ చేయడం వల్ల ఒక డ్రాబ్యాక్ ఉంది. ఈ షినిగామి ఐస్ అనేవి లైట్ యాగమి యొక్క లైఫ్ స్పాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో దీనిని లైట్ యాగమి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి ద డెత్ నోట్ కెన్ బి గివెన్ టు అదర్స్. లైట్ యాగమి ఈ డెత్ నోట్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ డెత్ నోట్ని తను వేరే వాళ్ళకి ఇచ్చిన వెంటనే దానికి సంబంధించిన మెమరీస్ అన్నింటినీ కూడా లైట్ యాగమి కోల్పోతాడు. ఇది దీనికి ఉన్న ఇంకో కండిషన్.
అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి బర్నింగ్ ఆర్ డెస్ట్రాయింగ్ ద డెత్ నోట్ ఎరేజెస్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఒకవేళ డెత్ నోట్ని బర్న్ చేయడం కానీ లేదా దాన్ని డెస్ట్రాయ్ చేయడం లాంటివి కానీ చేస్తే ఆ డెత్ నోట్ యొక్క ఎఫెక్ట్ అనేది పోతుందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు లైట్ యాగమి ఎవరి పేరైనా ఆ డెత్ నోట్లో రాస్తే ఈలోపు ఆ వ్యక్తి వచ్చి ఆ డెత్ నోట్ని డెస్ట్రాయ్ చేసేసినా లేదా ఆ డెత్ నోట్ని కాల్చివేసినా అతను చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉండవు. ఎందుకంటే డెత్ నోట్ ఎప్పుడైతే డెస్ట్రాయ్ అయిపోతుందో వెంటనే దాని ఎఫెక్ట్ కూడా పోతుంది. సో ఇవి డెత్ నోట్కున్న మేజర్ కండిషన్స్. వీటన్నిటిని లైట్ యాగమి ఫుల్ఫిల్ చేస్తేనే ఈ డెత్ నోట్ని యూజ్ చేసి ఒక వ్యక్తిని కిల్ చేయగలుగుతాడు. వీటిలో ఏ కండిషన్ని లైట్ యాగమి ఫుల్ఫిల్ చేయలేకపోయినా ఈ డెత్ నోట్ని యూజ్ చేసి ఇంకొకరిని చంపడం అనేది ఇంపాసిబుల్. ఇక ఇప్పుడు సంగ్ జిన్వూ విషయానికి వద్దాం. అసలు సంగ్ జిన్వూ యొక్క పవర్స్ ఏంటి, తన యొక్క ఎబిలిటీస్ ఏంటి అని. తను ఆల్రెడీ ఒక షాడో మోనార్క్ అండ్ తన ఒక గాడ్ లెవెల్ ఎంటిటీ కదా. సో తన పవర్స్ అన్నీ కూడా మన ఇమాజినేషన్ కంటే ఎక్కువే ఉంటాయి. సో మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇమ్మోర్టాలిటీ. మన సంగ్ జిన్వూకి ఉన్న ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇమ్మోర్టాలిటీ. సంగ్ జిన్వూ ఇమ్మోర్టల్ అంటే తన పైన ఎలాంటి ఫిజికల్ అటాక్స్ కానీ మ్యాజికల్ అటాక్స్ కానీ వర్క్ చేయవు. వాటిని యూజ్ చేసి సంగ్ జిన్వూని చంపడం అనేది ఇంపాసిబుల్. సంగ్ జిన్వూ షాడో మోనార్క్గా మారిన తర్వాత తను చాలా పవర్స్ అండ్ ఎబిలిటీస్ని గెయిన్ చేసుకుంటాడు. అండ్ వాటిలో ఇమ్మోర్టాలిటీ ఒకటి. సో తనకి ఆల్మోస్ట్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే తనకు అసలు చావు అనేది లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి నో రియల్ నేమ్ టు టార్గెట్. మనం సంగ్ జిన్వూని చూసుకుంటే తను ఒక నార్మల్గా తను ఒక హ్యూమన్ అండ్ తన పేరు సంగ్ జిన్వూ. బట్ సిస్టమ్ ప్రకారం తన యొక్క ఐడెంటిటీ వచ్చేసరికి షాడో మోనార్క్. తను ఒక మోనార్క్, హ్యూమన్ కాదు. సో ఒకవేళ లైట్ యాగమి తన షినిగామి ఐస్ని యూజ్ చేసి చూసినా సంగ్ జిన్వూ యొక్క రియల్ ఐడెంటిటీ తను కనిపెట్టలేడు. ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ మోనార్క్స్ అండ్ రోలర్స్ కూడా మన సంగ్ జిన్వూ యొక్క ట్రూ ఎసెన్స్ని డిటెక్ట్ చేయలేకపోయారు. ఇంకా మన లైట్ యాగమి షినిగామి ఐస్ని యూజ్ చేస్తే మాత్రం ఏమో లాభం చెప్పండి. ఖచ్చితంగా సంగ్ జిన్వూ యొక్క రియల్ ఐడెంటిటీని అతను టార్గెట్ చేయలేడు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రిజరక్షన్. ఒకవేళ ఏదో ఒక పాసిబిలిటీలో లైట్ యాగమి సంగ్ జిన్వూని ఒకవేళ కిల్ చేసినా సంగ్ జిన్వూ తనను తాను సెల్ఫ్ రివైవ్ చేసుకోగలడు. సో డెఫినెట్లీ సంగ్ జిన్వూ ఒకవేళ చనిపోయినా కూడా తనను తాను సెల్ఫ్ రివైవ్ చేసుకుని మరలా తను బ్రతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ షాడో ఆర్మీస్ ప్రొటెక్షన్. ఒకవేళ సంగ్ జిన్వూని వేరే వ్యక్తి ద్వారా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వ్యక్తి ఒకవేళ వచ్చి సంగ్ జిన్వూని చంపాలనుకున్నా తన షాడోస్ అనేవి ఎప్పటికప్పుడు సంగ్ జిన్వూని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ షాడోస్ అనేవి సంగ్ జిన్వూకి ఒక అల్టిమేట్ డిఫెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్ యాగమి సంగ్ జిన్వూ మీద ఏదైనా ఒక పెద్ద కొండ పడి చనిపోవాలనుకున్నాడు అనుకోండి. ఒకవేళ ఆ బండ రాయి వచ్చి సంగ్ జిన్వూ మీద పడే లోపు తన యొక్క షాడోస్ అనేవి సంగ్ జిన్వూకి ఒక డిఫెన్స్ లాగా వర్క్ చేసి సంగ్ జిన్వూని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇలాంటి ట్రిక్స్ అనేవి సంగ్ జిన్వూ మీద పనిచేయి. వాటిని యూజ్ చేసి సంగ్ జిన్వూని చంపడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే తనకి షాడోస్ అనే ఒక అల్టిమేట్ డిఫెన్స్ అనేది ఉంది. అండ్ ఇక ఫైనల్గా మనం చూసుకుంటే రియాలిటీ మ్యానిపులేషన్ ఎబిలిటీస్. తన షాడో మోనార్క్గా మారిన తర్వాత సంగ్ జిన్వూకి లైఫ్ అండ్ డెత్ మీద ఒక కంప్లీట్ కమాండ్ అయితే వస్తుంది. ఇంకా చెప్పాలంటే లైఫ్ అండ్ డెత్ ప్రిన్సిపల్స్ అనేవి సంగ్ జిన్వూ మీద పనిచేయవు. సో డెత్ నోట్ అనేది ఒక మనిషి యొక్క డెత్ని కాజ్ చేస్తుంది కదా. సో సంగ్ జిన్వూ వీటన్నిటిని సర్పాస్ చేశాడు కాబట్టి లైఫ్ అండ్ డెత్ అనే కాన్సెప్ట్ సంగ్ జిన్వూ మీద పని చేసే ఛాన్స్ అనేది లేదు. సో ఒకవేళ డెత్ నోట్ని లైట్ యాగమి యూజ్ చేసినా కూడా దాని ఎఫెక్ట్ అనేది సంగ్ జిన్వూ మీద ఉండే ఛాన్సెస్ అయితే తక్కువ. ఇవి సంగ్ జిన్వూ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇంకా సంగ్ జిన్వూకి చాలా పవర్స్ ఉన్నాయి, బట్ నేను ఈ డెత్ నోట్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను మీకు, ఓకేనా. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు లైట్ యాగమి సంగ్ జిన్వూని కిల్ చేయగలడా లేడా? దీనికి నేను ఆన్సర్ని 3 స్టెప్స్తో చెప్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సంగ్ జిన్వూ ఈజ్ నాట్ ఏ నార్మల్ హ్యూమన్. సంగ్ జిన్వూ ఒక సాధారణ మనిషి కాదు. తను ఎప్పుడైతే షాడో మోనార్క్ యొక్క పవర్స్ని గెయిన్ చేసుకున్నాడో తను ఒక హ్యూమన్ లెవెల్ నుంచి మోనార్క్ లెవెల్కి రీచ్ అయిపోయాడు. అంటే ఇప్పుడు చెప్పాలంటే తను ఒక హ్యూమన్ కాదు. మనం డెత్ నోట్ యొక్క ఫస్ట్ కండిషన్ని చూసుకుంటే ఈ డెత్ నోట్ అనేది కేవలం హ్యూమన్స్ పైన మాత్రమే వర్క్ అవుతుంది. బట్ మనం ఇక్కడ సంగ్ జిన్వూని చూసుకుంటే తను ఒక హ్యూమన్ కాదు. అంటే ఒక పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే తను హ్యూమన్నే, బట్ మన సిస్టమ్ పర్స్పెక్టివ్లో కనుక చూస్తే తను ఒక మోనార్క్. సో డెత్ నోట్ యొక్క కండిషన్ బట్టి చూస్తే సంగ్ జిన్వూని చంపడం అనేది ఇంపాసిబుల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ద డెత్ నోట్ రూల్స్. డెత్ నోట్ యొక్క ఇంకో కండిషన్ వచ్చేసరికి ఒక వ్యక్తి యొక్క రియల్ ఐడెంటిటీ తెలియకపోతే ఆ వ్యక్తిని కిల్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇక మనం సంగ్ జిన్వూని చూసుకుంటే సంగ్ జిన్వూకి మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉన్నాయి. లైక్ తను ఒక హ్యూమనా లేదా మోనార్కా, తన పేరు సంగ్ జిన్వూనా లేదా ఇంకా ఏదైనా ఉందా? సో వీటి మీద లైట్ యాగమి తన షినిగామి ఐస్ని యూజ్ చేసినా కూడా వీటిని డిటెక్ట్ చేయలేడు. ఎందుకంటే ఈవెన్ గ్రేట్ మోనార్క్స్ అండ్ రూలర్స్ కూడా సంగ్ జిన్వూ యొక్క ట్రూ ఎసెన్స్ని డిటెక్ట్ చేయలేకపోయారు. సో లైట్ యాగమి షినిగామి ఐస్ని యూజ్ చేసినా కూడా సంగ్ జిన్వూ యొక్క ట్రూ ఐడెంటిటీని డిటెక్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఇమ్మోర్టాలిటీ.
ఆయన ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సంగ్ జిన్వూ ఒక ఇమ్మోర్టల్ బీయింగ్, తనకి మరణం అనేది లేదు. ఒక మరణం లేని వ్యక్తిని ఒక డెత్ నోట్ ఎలా చంపాలో చెప్పండి. డెత్ నోట్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఒక ఇమ్మోర్టల్ అయిన సంగ్ జిన్వూని డెత్ నోట్ ఎలా కిల్ చేయగలదు? సో డెఫినెట్లీ వీటన్నిటి ప్రకారం చూస్తే కనుక డెత్ నోట్ని యూజ్ చేసి సంగ్ జిన్వూని చంపడం అనేది ఇంపాసిబుల్. లైట్ యాగమి తను ఎన్ని టెక్నిక్స్ని యూజ్ చేసినా సరే, ఈవెన్ సంగ్ జిన్వూ యొక్క రియల్ ఐడెంటిటీ తెలిసినా కూడా సంగ్ జిన్వూని డెత్ నోట్ కిల్ చేయడం అనేది జరగని పని. ఎందుకంటే సంగ్ జిన్వూ ఒక హ్యూమన్ లెవెల్లో లేడు, తను ఒక గాడ్ లెవెల్లో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే డెత్ నోట్ సంగ్ జిన్వూని కిల్ చేసే లోపే సంగ్ జిన్వూ డెత్ నోట్ని డెస్ట్రాయ్ చేసేయగలుగుతాడు. సో ఫైనల్లీ దీనికి ఆన్సర్ వచ్చేసరికి సంగ్ జిన్వూని డెత్ నోట్ని యూజ్ చేసి కిల్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సంగ్ జిన్వూని డెత్ నోట్ని యూజ్ చేసి చంపగలరని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే దానికి తగ్గ రీజన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు చెప్పిన కామెంట్ మీరు ఇచ్చిన ఆన్సర్ కనుక రీజనబుల్గా ఉంటే నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను దాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే క్రాస్ ఓవర్స్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఏంటంటే నేను ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. మీరు కనుక ఈ వీడియోకి 100 లైక్స్ని కంప్లీట్ చేస్తే నా నెక్స్ట్ వీడియోలో డెత్ నోట్ని యూజ్ చేసి కూడా కిల్ చేయలేని ద మోస్ట్ పవర్ఫుల్ మెయిన్ క్యారెక్టర్స్ గురించి ఒక లిస్ట్ అయితే చెప్తాను అనమాట. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానిని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తొందరగా ఈ వీడియోకి 100 లైక్స్ని కంప్లీట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ అయితేనే నా నెక్స్ట్ వీడియోలో ఆ కాన్సెప్ట్ పైన వీడియో చేస్తాను, లేకపోతే చేయను. సో మీరు త్వరగా ఈ 100 లైక్స్ని కంప్లీట్ చేసేసేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.